సో డియర్ స్టూడెంట్స్, టుడే 11th సమ్ అనేది మనకి ఎస్ఐ ప్రాబ్లం నాన్న 12 మార్క్స్కి వచ్చే క్వశ్చను. అన్ని అడ్జస్ట్మెంట్స్ కవర్ అయ్యే ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లమ్ని మీరు బాగా నేర్చుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే మోడల్లో 9th ప్రాబ్లం ఉంటుంది, 10th ప్రాబ్లం ఉంటుంది. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నేమ్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ గురించి నేను ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీరు ఆ విధంగా నేర్చుకోండి. క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ 20,000. సో క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఒకసారి బెనిఫిట్స్ పెయిడ్ దగ్గరికి రండి. బెనిఫిట్స్ పెయిడ్ అనే ఐటెంలో క్లెయిమ్స్ బై డెత్ 80,000 ఉంది. దానికి క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ 20,000ని మైనస్ చేయండి. చేస్తే అప్పుడు మనకి 60,000 అనేది వస్తుంది. అంటే క్లెయిమ్స్ బై డెత్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు, క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ 20,000 అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మైనస్ చేశా. మైనస్ చేస్తే అవుట్కమ్ ఫిగర్ 60,000. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ మళ్ళీ వచ్చి అండ్ ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ 15,000. ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ 15,000 అన్నాడు కాబట్టి ఈ ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ని మళ్ళీ ఈ 60,000 అవుట్కమ్కి యాడ్ చేయండి. ఫస్ట్ చూడండి, ఇది అంతా క్లెయిమ్స్ బై డెత్కి సంబంధించిన అడ్జస్ట్మెంటే. క్లెయిమ్స్ బై డెత్ వచ్చి మనకి 80,000, దానిలో నుండి క్లెయిమ్స్ బై డెత్ కవర్ 20,000 మైనస్ చేయండి, క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ 15,000 యాడ్ చేయండి. యాడ్ చేస్తే అవుట్కమ్ ఫిగర్ వచ్చేసి 75,000 వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ అడ్జస్ట్మెంట్. ఇది ఒకసారి వచ్చినట్టు, అంటే ఒకసారి బెనిఫిట్స్ పెయిడ్ అనే ఐటెంకి మనం అడ్జస్ట్ చేసినాం. మరి ఇంకొకసారి ఎక్కడొస్తుంది, మళ్ళీ మనకు అది క్వశ్చన్ కదా. మరి ఇంకొకసారి ఎక్కడొస్తుంది అంటే క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ 20,000 షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్లో వస్తుంది. ఎక్కడొస్తుంది? షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్లో వస్తుంది. అండ్ ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ 15,000. ఈ 15,000 షెడ్యూల్ నెంబర్ 13లో ఎంటర్ చేయండి. మరి షెడ్యూల్ నెంబర్ 13 ఏంటి మనకి? షెడ్యూల్ నెంబర్ 13 వచ్చేసి కరెంట్ లయబిలిటీస్. సో ఇదేమో షెడ్యూల్ నెంబర్ 12లో, ఇదేమో షెడ్యూల్ నెంబర్ 13లో. సో 2 సార్లు అయిపోయింది ఇప్పుడు ఒక ఐటమ్. సో నెక్స్ట్ ఫర్దర్ బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. సో ఫర్దర్ బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం రిసీవ్డ్ ఉంది. సో దానికి ఫర్దర్ బోనస్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ప్రీమియం 2,000 అనేది యాడ్ చేయండి. యాడ్ చేస్తే మొత్తం షెడ్యూల్ నెంబర్ 1 మనం వేసుకోవచ్చు. అంటే ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1లో ఒకసారి వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే ఫర్దర్ బోనస్ యూటిలైజ్డ్ అనేది మనకి రెవెన్యూ అకౌంట్లో బెనిఫిట్స్ పెయిడ్ అనే ఐటమ్ తర్వాత ఎంటర్ చేయాలి. బెనిఫిట్స్ పెయిడ్ అనే ఐటమ్ తర్వాత ఇంటరిమ్ బోనస్ అనే ఐటమ్ వస్తుంది కదా, అక్కడ వేసి చూపించండి. నెక్స్ట్ అంటే 2 సార్లు రెవెన్యూ అకౌంట్లోనే వస్తుంది. సో నెక్స్ట్ ప్రీమియం, థర్డ్ పాయింట్, ప్రీమియం అవుట్ స్టాండింగ్ 30,000. ప్రీమియం అవుట్ స్టాండింగ్ అన్నాడు. అవుట్ స్టాండింగ్ అనే వర్డ్ ఎక్కడ ఒప్పించినా యాడే చేస్తాం కదా. సో మరి ఇక్కడ ఏం అవుట్ స్టాండింగ్ ఉంది? ప్రీమియం అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి షెడ్యూల్ నెంబర్ 1లో ప్రీమియంకి యాడ్ చేయండి. ఆ తర్వాత అవుట్ స్టాండింగ్ ప్రీమియం. అవుట్ స్టాండింగ్ ప్రీమియం అంటే అదేమవుతుంది మనకి? అడ్వాన్సెస్ అవుతుంది కాబట్టి షెడ్యూల్ నెంబర్ 12లో అడ్వాన్సెస్కి యాడ్ చేయండి బ్యాలెన్స్ షీట్లో. సో నెక్స్ట్ కమిషన్ దేరాన్. సో ప్రీమియం అవుట్ స్టాండింగ్ 30,000 అండ్ కమిషన్ దేరాన్ 2,000. మరి కమిషన్ అనే ఐటమ్ మనకి షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్లో ఇది కమిషన్, అవుట్ స్టాండింగ్ కమిషన్ అన్నమాట. ఇది ప్రీమియం అవుట్ స్టాండింగ్ 30,000, ఆ 30,000 పైన కమిషన్ 2,000 కాబట్టి ఇది కూడా అవుట్ స్టాండింగ్ కమిషన్ కాబట్టి మనకి షెడ్యూల్ నెంబర్ 2లో కమిషన్కి యాడ్ చేయండి. ఇది ఒకసారి. సో మరి ఇంకొకసారి 2,000 ఎక్కడొస్తుంది మళ్ళీ? అవుట్ స్టాండింగ్ కమిషన్ అంటే ఇంకా నువ్వు పే చేయాల్సింది కాబట్టి షెడ్యూల్ నెంబర్ 13 కరెంట్ లయబిలిటీస్లో మళ్ళీ ఒకసారి తీసుకోండి. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అవుట్ స్టాండింగ్.
సో ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు షెడ్యూల్ నెంబర్ 3. సో ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అవుట్ స్టాండింగ్ 12,000 అన్నాడు కాబట్టి దీన్ని కూడా ఆ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్కి యాడ్ చేయండి షెడ్యూల్ నెంబర్ 3లో. అండ్ మళ్ళీ ఇంకొకసారి షెడ్యూల్ నెంబర్ 13లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని చూపించండి, షెడ్యూల్ నెంబర్ 13. అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 20,000. ఆ 20,000కి అవుట్ స్టాండింగ్ ఒకసారి యాడ్ చేసాము, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసాము. సో అవుట్ స్టాండింగ్ యాడ్ చేసాము, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో షెడ్యూల్ నెంబర్ 13 అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏమో షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్. సో నెక్స్ట్ 5th పాయింట్, ప్రొవైడ్ 30,000 ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. ఇది మీకు తెలిసిందే. డిప్రిసియేషన్ అనేది మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్లో చివరిగా చూపించండి. డిప్రిసియేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కాబట్టి డిప్రిసియేషన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఒకసారి చూపించండి. ఆ తర్వాత కన్సర్న్డ్ అసెట్ నుండి మైనస్ చేస్తాం. మనకు ఆ విషయం తెలుసు కదా, ఇది బిల్డింగ్ పైంది కాబట్టి బిల్డింగ్లో నుండి మైనస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ప్రీమియం పేయబుల్ అండర్ రీఇన్సూరెన్స్ 8,000. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నానా. ప్రీమియం పేయబుల్ అండర్ రీఇన్సూరెన్స్ అనే ఐటమ్ అంటే ఏంటి అంటే ఇది మనకి రీఇన్సూరెన్స్ సీడెడ్ అనమాట. రీఇన్సూరెన్స్ సీడెడ్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, ప్రీమియం ఎర్న్ నెట్ అనేది వేసిన తర్వాత రీఇన్సూరెన్స్ సీడెడ్ అని 8,000 ఇక్కడ చూపించండి. కానీ దీన్ని నెగటివ్ ఫిగర్లో చూపించాలి. నెగటివ్ ఫిగర్ ఇన్ ద సెన్స్ మైనస్ వాల్యూతో చూపించాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రీఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మైనస్ వాల్యూతోనే చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకసారి ఎక్కడ వస్తుంది అంటే మళ్ళీ షెడ్యూల్ నెంబర్ 13లోనే కరెంట్ లయబిలిటీస్ కింద ఈ 8,000 చూపించండి. అంటే ఒకసారి రీఇన్సూరెన్స్ సీడెడ్ 8,000ని ప్రీమియం ఎర్న్ నెట్ తర్వాత ఇన్సూరెన్స్ సీడెడ్ అని మైనస్ వాల్యూస్తో చూపించండి. అంటే మనకి రెవెన్యూ అకౌంట్ ఫార్మెట్లోనే ఇట్లా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఎక్కడ చూపించాలి, షెడ్యూల్ నెంబర్ 13 కింద చూపించండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 అడ్జస్ట్మెంట్స్ మనకి అయిపోయినాయి. సో మరి ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత నేను షెడ్యూల్స్ వేసాను, మీకు షెడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చి ప్రీమియం రిసీవ్డ్. ఇది 2,10,000 ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన అమౌంట్. దీనికి అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి. ఫర్దర్ బోనస్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ప్రీమియం అనేది అడ్జస్ట్మెంట్లో ఇచ్చారని చెప్పాను కదా, అది ఇక్కడ ఒకసారి యాడ్ చేయండి. చేస్తే టోటల్ ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1 వచ్చి 2,42,000. అండ్ షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చింది 8,000. అవుట్ స్టాండింగ్ కమిషన్ అంటే ఇప్పుడు మనకి కమిషన్ దేరాన్ అనే ఒక ఐటమ్ థర్డ్ అడ్జస్ట్మెంట్లో ఉంది కదా, ఆ కమిషన్ దేరాన్ అనేది 2,000 ఇక్కడ యాడ్ చేశాను. సో నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనకి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 20,000 ఇచ్చాడు. దీనికి అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి, ప్రీపెయిడ్ మైనస్ చేయాలి. అండ్ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్లో డిప్రిసియేషన్ కూడా ఇచ్చాడు కాబట్టి మొత్తం షెడ్యూల్ నెంబర్ 3 వేస్తే మనకి టోటల్ వచ్చి 59,000. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అమ్మా ఇది. బెనిఫిట్స్ పెయిడ్ అనేది మనకి క్లెయిమ్స్ బై డెత్ ద్వారా మనం పే చేసింది 80,000. సో ఇప్పుడు మనకి క్లెయిమ్స్ బై డెత్ కవర్డ్ 20,000 ఇది అడ్జస్ట్మెంట్లో ఇచ్చింది. క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ పేడ్ 15,000 కూడా అడ్జస్ట్మెంట్లోనే ఇచ్చారు. ఈ రెండు అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి బెనిఫిట్స్ పెయిడ్ కింద ఒకసారి తీసుకున్నాం. మళ్ళీ ఇవే 2 ఐటమ్స్ 20,000 షెడ్యూల్ నెంబర్ 12లో, 15,000 షెడ్యూల్ నెంబర్ 13లో చూపించాలి. సో నెక్స్ట్ క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ 55,000. అంటే ఆల్రెడీ క్లెయిమ్స్ బై డెత్ అనే ఐటమ్ ఇంత వచ్చింది నెట్. క్లెయిమ్స్ బై డెత్ నెట్ 75,000, క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ 55,000, టోటల్ వచ్చి 1,30,000. ఇంకా మనకి సరెండర్స్ యాన్యుటీస్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 కూడా ఇక్కడ వేస్తే టోటల్ వచ్చేసి 1,66,000. సో ఇక్కడ షెడ్యూల్స్ వేయడం అయిపోయింది. షెడ్యూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి రండి. సో ప్రీమియం ఎర్నడ్ నెట్ షెడ్యూల్ నెంబర్ 1 వచ్చి 2,42,000. రీఇన్సూరెన్స్ సీడెడ్ ఇది మైనస్ ఫిగరే చూపిస్తామని చెప్పాను కాబట్టి మైనస్ ఫిగర్ 80,000.
8,000, interest, dividend, rent, grants 50,000, consideration for annuities granted 90,000. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. టోటల్ 3,74,000 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కమిషన్ షెడ్యూల్ నెంబర్ 2 10,000, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 59,000, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ అని మనకి ట్రయల్ బ్యాలెన్స్లో 3,000 ఉంది. యాజ్ పర్ ది షెడ్యూల్ మనం యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఇక్కడే చూపించాలి. సో టోటల్ బి అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్ ఇందాకనే కనుక్కున్నాం కదా 1,66,000. అదే 1,66,000ని ఇక్కడ చూపించండి. ఆ తర్వాత ఇంటరిమ్ బోనస్ అనే ఐటమ్ టెక్స్ట్ బుక్లో వాడే ఇచ్చాడు 9,000. బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 2,000 ప్లస్ ఇక్కడ ఉన్న 3,000 కూడా బోనస్, ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు. టోటల్ బోనస్ 5,000. ఇది ఎప్పుడైనా ఇలానే చూపించాలి. ఇంటరిమ్ బోనస్ ఇవి రెండు కలిపి ఒకేసారి కూడా చూపించవచ్చు. అంటే 9,000 ప్లస్ 5,000 14,000 అనే ఐటమ్ ఇంటరిమ్ బోనస్ కింద చూపించినా నో ప్రాబ్లం, విడివిడిగా చూపించినా నో ప్రాబ్లం. కలిపైనా చూపించవచ్చు, విడివిడిగా అయినా చూపించవచ్చు. సో టోటల్ ఇక్కడికి ఎక్స్పెన్సెస్ సి 1,80,000. సో ఇప్పుడు మనకి సర్ప్లస్ డెఫిషియన్సీ అని తెలియాలి. సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B మైనస్ C. సో సర్ప్లస్ వచ్చేసింది 1,22,000. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ద షెడ్యూల్స్ మనం మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని వేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ షేర్ క్యాపిటల్ వచ్చేసి లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 15 lakhs షేర్ క్యాపిటల్ వచ్చేసి మనకి 5 lakhs. కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 1,000 ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నవి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఖచ్చితంగా షేర్ క్యాపిటల్లో నుండే మైనస్ చేయాలి. సో అట్లా మైనస్ చేస్తే 4,99,000 షేర్ క్యాపిటల్. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 15 lakhs ఆల్రెడీ వాళ్ళది ఉంది, అది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత దానికి సర్ప్లస్ వాల్యూ అంటే కరెంట్ ఇయర్ మనకు రెవెన్యూ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ అయితే వచ్చిందో 1,22,000 మనకి ఈ ప్రాబ్లంలో వచ్చింది. దాన్ని ఇక్కడ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్కి యాడ్ చేయండి. చేస్తే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 16,22,000. సో ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో బారోయింగ్స్ అసలు ఏమీ లేవు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ 7,55,000 ఉంది. లోన్స్ ఆన్ ప్రీమియం అనో లోన్స్ ఆన్ ఇన్సూరెన్స్ అని ఒక ఐటమ్ ఉంటుంది. సో అక్కడ లోన్స్ ఇచ్చాడు. ఫిక్స్డ్ అసెట్ ఒకటి ఉంది బిల్డింగ్, దానిలో నుండి డిప్రిసియేషన్ వాల్యూ మైనస్ చేస్తే 77,000 ఇక్కడ వచ్చేసింది. సో తర్వాత షెడ్యూల్ నెంబర్ 11 అండ్ 12. 11లో ఏం లేవు. షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా ప్రతి అడ్జస్ట్మెంటు 2 సార్లు వస్తుందని. సో అట్లా 2 సార్లు వచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో చూడండి, క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ 20,000 ఇది అడ్జస్ట్మెంట్లో ఒకసారి వచ్చింది. సో నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం ఇది అడ్జస్ట్మెంట్లో ఉంది. ప్రీపెయిడ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా 3,000 అడ్జస్ట్మెంట్లో ఉన్నవి. అంటే అడ్జస్ట్మెంట్లో ఆల్రెడీ రెవెన్యూ అకౌంట్లో ఈ 3 ఐటమ్స్ ఎంటర్ చేశాము. ఎంటర్ చేసినవే మళ్ళీ షెడ్యూల్ నెంబర్ 12 కింద మళ్ళీ ఒకసారి తీసుకుంటే 53,000 షెడ్యూల్ నెంబర్ 12 వచ్చింది. సో షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ కింద 53,000 ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 13. సో షెడ్యూల్ నెంబర్ 13 కూడా మనకి అడ్జస్ట్మెంట్లో ఉన్నవే. అవుట్ స్టాండింగ్ యాన్యుటీస్ 20,000. సో యాన్యుటీస్ అవుట్ స్టాండింగ్ 20,000. క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ పెయిడ్ ఇది అడ్జస్ట్మెంట్ నెంబర్లో ఉంది, అది 15,000. అవుట్ స్టాండింగ్ కమిషన్ 2,000. అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 12,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం 8,000. ఈ 8,000 ఎక్కడ చూపించాము? మైనస్ వాల్యూగా చూపించాము ఒక దగ్గర రెవెన్యూ అకౌంట్లో, అవునా? ప్రీమియం తర్వాత అదే రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్ని ఇక్కడ 8,000 ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఇప్పుడు మీకు షెడ్యూల్ నెంబర్ 12 అండ్ 13 అనేది అడ్జస్ట్మెంట్లో ఉన్నవన్నీ ఇక్కడ వచ్చాయి, మనకి ఇక్కడ కవర్ అయ్యాయి, అవునా? అర్థమైందా? సో కాబట్టి షెడ్యూల్ నెంబర్ 12 షెడ్యూల్ నెంబర్ 13 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అడ్జస్ట్మెంట్లో ఉన్నవన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. సో అట్లా షెడ్యూల్ నెంబర్ 12 అండ్ షెడ్యూల్ నెంబర్ 13 ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత షెడ్యూల్ నెంబర్ 12, 13 ఎంటర్ చేశాక మనకి ఇప్పుడు నెట్ కరెంట్ అసెట్స్ తెలియాలి. అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ టోటల్ ఎంతో తెలియాలి. సో అప్లికేషన్ ఆఫ్ అసెట్స్ టోటల్ తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ నుండి సబ్ టోటల్ ఏ వరకు
ఉన్నవన్నీ అసెట్స్ వాల్యూస్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్, అడ్వాన్సెస్, ఇవన్నీ ఏంటి అంటే మనకి అసెట్స్ వాల్యూ. సో నెక్స్ట్ వెంటనే కరెంట్ లయబిలిటీస్ ఉంది, అంటే కరెంట్ అసెట్స్లో నుండి కరెంట్ లయబిలిటీస్ మొత్తం తీసేస్తే నెట్ కరెంట్ అసెట్స్ అనేది మనకు వస్తుంది. సో మరి ఇక్కడ ఉన్న 21,78,000లో నుండి సబ్ టోటల్ బి 57,000 మైనస్ చేయండి. మైనస్ చేస్తే నెట్ కరెంట్ అసెట్స్ 21,000 ఆన్సర్ మనకు వచ్చింది. సో ఇప్పుడు చూడండిరా, సోర్సెస్ ఆఫ్ ఫండ్ అనేది మనకెంత, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రెండు కలిపితే 21 వచ్చేసిందా. అలానే ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో మనకి ఇక్కడ ఉన్నవన్నీ సబ్ టోటల్ ఏ వరకు అసెట్స్ వాల్యూ, ఆ తర్వాత సబ్ టోటల్ బిలో వచ్చేసి కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి.